కోర్టులలో నాట్ బిఫోర్ మీలు ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఎక్కువగానే నడుస్తున్నాయి. తాజాగా ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర డాక్యుమెంట్లను తరలించారంటూ తన మీద సిఐడి నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఆ సంస్థ మాజీ ఎండీ డి వాసుదేవరెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తే ఈ వ్యాజ్యం మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ముందు విచారణకు వచ్చింది. అయితే ఈ వ్యాజ్యం విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచి ఆయన ఆదేశాల మేరకు మరో న్యాయమూర్తి వద్దకు వచ్చేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించారు. గురువారం విచారణకు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. ఏపీ ఎస్బీసీఎల్ కార్యాలయం నుంచి ఆ సంస్థకు చెందిన ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలను వాసుదేవరెడ్డి కారులో తరలిస్తుండగా చూశారంటూ కంచికిచర్లకు చెందిన గద్దె శివకృష్ణ సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద వాసుదేవరెడ్డి మీద సిఐడి అధికారులు ఈ నెల 6న కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. నేపథ్యంలో ఈ కేసును కొట్టేయాలని కోరుతూ వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ సమయంలో వాసుదేవరెడ్డి తరపు న్యాయవాది ఎస్ నాగేశ్వర రెడ్డి స్పందిస్తూ వ్యాజ్యం తిరిగి విచారణకు వచ్చేంత వరకు పిటిషనర్కు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తాను విచారణ నుంచి తప్పుకున్న తరువాత మధ్యంతర ఉత్తర్వులు ఎలా జారీ చేయగలనని న్యాయమూర్తి ప్రశ్నించారు. వ్యాజ్యం తిరిగి విచారణకు వచ్చేందుకు వారం పైన సమయం పడుతుందని, అందుకే రక్షణ కల్పించాలని కోరుతున్నామని నాగేశ్వర రెడ్డి చెప్పారు. దీని మీద మీరేమంటారని సిఐడి న్యాయవాది న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎలాంటి రక్షణ కల్పించాల్సిన అవసరం లేదని సిఐడి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు చెప్పారు. ఇప్పటికే ముందస్తు బెయిల్కి పిటిషన్ దాఖలు చేశారని, అది పెండింగ్లో ఉందన్నారు. ఇప్పుడు తిరిగి సిఆర్పిసి సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. ఈ వ్యాజ్యం త్వరగా విచారణకు వచ్చేలా చూడాలని నాగేశ్వర రెడ్డి కోర్టు కోరారు. దీంతో వ్యాజ్యాన్ని ఎల్లుండి విచారణకు వచ్చేలా చూడాలని న్యాయమూర్తి రిజిస్ట్రీని ఆదేశించారు.